ఈ వీడియోలో నేను పెంచే స్టిమ్స్ ట్యాంక్ని వాటర్ టాప్అప్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను ఈ వాటర్ టాప్అప్ ఎందుకు చేస్తానంటే దానికైతే 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి వాటర్ కింద ఉండే డస్ట్ అంతా కలెక్ట్ చేయడానికి, ఇంకొకటి వచ్చి వాటర్ని అయితే కొత్త వాటర్ యాడ్ చేయడానికి. ఇలా చేయడం వల్ల మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మీ అక్వేరియం వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. వాటర్ ఏమాత్రం కూడా క్లౌడీగా అయితే అవ్వదు. సరే పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనం ఇలాంటి రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. అదేలాగే పెట్స్ అంటే పడి చచ్చిపోయే మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరే పదండి ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ ట్యాంక్ని క్లీన్ చేయడానికి అయితే ఈ పైప్ని అదేలాగే పెన్ అవుటర్ వస్తుంది కదా, ఈ అవుటర్ని అయితే తీసుకుంటాను. దాని లోపలికి ఇలా టైట్గా లోపలికి అయితే ఇన్సర్ట్ చేసుకోండి వీడియోలో మీకు కనిపించేలాగా. ఇంకా చేసిన తర్వాత ఇక ఆ పైప్లో వాటర్ పట్టిన తర్వాత ఒక సైడ్ అనేది క్లోజ్ చేసి ఆ వాటర్ ట్యాంక్లోకి అయితే ఇంకొక పక్క పెట్టి కిందకు వచ్చేలాగా అవుటర్ని ఒక చిన్న జగ్లోకి కలెక్ట్ చేసుకునేలాగా ఆ లోపల ఉన్న డస్ట్ అదంతా దీనిలోకి వచ్చి పడేలాగా మనం సెట్ చేసుకుని దాని తర్వాత మనము జస్ట్ ఆ పైప్ ఎండ్ ఉంది కదా, ఆ ఎండ్ని జస్ట్ చూపించినామంటే చాలు వాక్యూమ్ క్లీనర్ లాగా ఇదైతే వర్క్ అవుతుంది. లోపల ఉన్న డస్ట్ మొత్తం లాగేస్తుంది. లాగేసిన తర్వాత నేను యాజ్ యూజువల్గా ఇంతకుముందే స్టోర్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే నేను ఎంత తీసినానో అంత పర్సంటేజ్కి అయితే నేను మళ్ళీ దాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వాటర్లో అమోనియా లెవెల్స్ అంతా తగ్గుతుంది. అమోనియా లెవెల్స్ తగ్గడం వల్ల ఫిషెస్కి అయితే హామ్ అనేది తగ్గిపోతుంది. దానివల్లే మనము డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటారు. బాటమ్ డస్ట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత అమోనియా లెవెల్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. దానిప్పుడైతే ఈ ఫిషెస్ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇలాగా వాటర్ టాప్అప్ అయితే చేసుకుంటానండి. అదేలాగే ఎయిర్ పంప్, నేను దీనికైతే ఎయిర్ పంప్ వాడను కాబట్టి ఇది కొంచెం చిన్న ట్యాంక్ కాబట్టి నేను దీనికైతే యూస్ చేయను ఎయిర్ పంప్ అంతా. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ థింక్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో చూద్దాం.